కుప్పంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది. మూడోది బెంగళూరు, చెన్నై, అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు, చిత్తూరు. రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ కనెక్ట్ టు తిరుపతి, దెన్ ఇట్ విల్ గో టు చెన్నై. కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారో చూడాలి. అది కూడా ఒక పక్క అంటే 3 కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ 4 సిటీస్ 5 కోట్ల జనాభా, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది. అది కూడా దోహదం చేస్తుంది. ఇంకొక పక్క రాబోయే రోజుల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ ఉందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన దగ్గర బీచ్ శాండ్ ఉంది, ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్కి కావాల్సినవి కానీ, అటామిక్ ఎనర్జీకి కానీ, ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం. ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క ISM 2.0, దీనివల్ల సెమీ కండక్టర్కి పెద్ద దోహదం చేస్తుంది. 40,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇది టెక్నాలజీకి పెద్ద పేట వేసినట్టు అవుతుంది. టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం. సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్. దీనికోసం 2.0 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్కి ఊతం ఇచ్చారు. మన దగ్గర పెద్ద ఎత్తున టెక్స్టైల్ అంతా కూడా ప్రాధాన్యత ఉంది. కాటన్ పండిస్తున్నాం. టెక్స్టైల్ వల్ల, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన వాళ్ళకి చాలామందికి ఉపాధి వస్తుంది. దిస్ ఈజ్ ఏ గుడ్ మూవ్. ఇట్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఇంకొక పక్క టూరిజం, హాస్పిటాలిటీ, దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే టూరిజం ఉండాలి, టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. హాస్పిటాలిటీకి భారతదేశం పెట్టిన పేరు, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటాలిటీ స్టేట్ ఇది. దీనికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాషు, కోకోనట్, కోకో, శాండల్వుడ్, ఈ 4 మనకు చాలా ముఖ్యమైన పంటలు. కోకో వీఆర్ నెంబర్ 1. అదే మరి ఇంకొక పక్క క్యాషు, కోకోనట్ కూడా మనకు చాలా వరకు ఉంది. ఇంకొక పక్కన క్యాషు ఉంది, ఇంకొక పక్క శాండల్వుడ్ ఉంది. దీంతో కాఫీ కూడా కలుపుతున్నాం, అరకు కాఫీ. ఇవన్నీ కానీ వస్తే చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకొక పక్క ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ 2047 వరకు పెట్టారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ డేటా సెంటర్కి వస్తే ఒక్కసారి డేటా సెంటర్కి ఇండియా ఒక హబ్గా తయారవుతుంది. ఇప్పుడే మనకు విశాఖపట్నం 5-6 మినిమం 10 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్కి ముందుకు వచ్చారు. అన్ని ఇవ్వలేము. ఎన్ని ఇవ్వగలుగుతాం వర్కౌట్ చేసుకుంటున్నాం. దీనికి పవర్ అవసరం ఉంటుంది. అదే మరి మనకు చాలా ఎంప్లాయ్మెంట్. ఒకసారి డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అందుకే ఈరోజు ఏఐ యూనివర్సిటీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. ఎన్విడియా మిగిలినందరితో మాట్లాడి హైదరాబాద్లో ఉండే ISB మోడల్లో దాన్ని ఒక అటానమస్ బాడీ కింద దాన్ని తయారు చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్